మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామములో ఆదరణ స్వరం శ్రోతలందరికీ వందనములు, ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? దేవుని మహాకృప, మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఆత్మీయులారా, మీరు తెలియచేసినటువంటి ప్రతి ప్రార్థనా విన్నపం కొరకు మానక సంఘముగా కుటుంబముగా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పడానికి ప్రభునందు మికిలి సంతోషిస్తూ ఉన్నాం. ఈ కడవరి దినాలలో, అపాయకరమైనటువంటి దినములలో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కృపను ప్రతిదినము ఆస్వాదిస్తూ దేవుని మార్గములో నడిచేటువంటి భక్తి విశ్వాస జీవితాలను మనము కలిగి ఉందాం. 119వ కీర్తన భాగంలో సుదీర్ఘమైనటువంటి దేవుని శాసనములను, దేవుని కట్టడములను భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. 119వ కీర్తన మొదటి వచనాలు మనం చూసినప్పుడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునివారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ధన్యులు అనేటువంటి మాట, ఈ వర్డ్ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాత్రమే కనిపించుతున్నట్లుగా నేను చూస్తున్నాను. అనేకమైనటువంటి గ్రంథాలు నేను చదివాను, కానీ ధన్యులు అనేటువంటి మాట, ఈ మాటకు ఆశీర్వదించబడిన వారు అని అర్థం, కొదువలేని వారు అని అర్థం. అంత మాత్రమే కాదు, శ్రేష్ఠులు అని అర్థం కూడా ఉంది. చూడండి ఎన్ని అద్భుతమైన అర్థములు ధన్యులు అనే మాటలో ఉన్నాయో చూడండి. మొదటి కీర్తన భాగంలో కూడా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరు ఈ ధన్యుడు అనంటే, దేవుని కట్టడములను, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు, దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా, దేవుని ప్రణాళికలో నడిచేటువంటి వారు అన్నమాట. అతడు నీటి కాలువన వారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అంటే ఏ నీటి వారను? దేవుని శాసనముల నీటి వారను ఫలించేటువంటి అనుభవంలోనికి వచ్చినటువంటి కృపా ధన్యుడికి కలుగుతూ ఉంది. ఇంకొక గొప్ప మాట ఏంటో తెలుసండి, అతడు చేయునిదంతయు సఫలమగును. దేవుని మాటకు లోబడి, దేవుని శాసనములకు కట్టుబడి, దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తూ నిర్దోషమైనటువంటి నడవడిక కలిగి ఎవరైతే జీవిస్తారో వారు ధన్యులు. వారు చేసే ప్రతి పని సఫలీకృతమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది జీవితంలో ఈ మాటలు వింటూ ఉంటాం. ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పరిగే, అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థంగా అయిపోతూ ఉన్నాయి, ఫెయిల్యూర్ గుండా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను అని చాలామంది చెబుతూ ఉంటారు. కారణాలు మనము అనేకము చెప్పవచ్చు, కానీ ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటూ మన జీవితంలో అపజయాల గుండా మనం ప్రయాణం చేయడానికి గల కారణాలు ఏమిటా అని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉంటే అందులో మనకి చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటో తెలుసండి. మనము దేవుని చిత్త ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా, దేవుని ఉద్దేశానికి అనుకూలంగా మనము ఆ పనిని జరిగించలేదు. అందుకనే అపజయం, అందుకనే నిరాశ, అందుకనే వేదన,
యాకోబు పత్రికలో ఒక మాట భక్తుడు చెలవిస్తూ ఉంటాడు. మీరు అడిగినను, దేవుణ్ణి అడుగుతున్నారు, మీరు బాగానే ఉంది, ప్రార్థన చేస్తున్నారు, మీరు అడిగినను మీ భోగ ఇచ్ఛల కొరకు, మీ సొంత ప్రయోజనం కొరకు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో మీరు అడుగుతున్నారు కనుక వారికి ఏమీ దొరకదు. ఇంకా నిర్మోహమాటంగా చెప్పబడిన మాట ఏంటంటే వారికి ఏమీ దొరకదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ స్నేహితుడా, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఈ విషయాన్ని మనం, ఈ వాక్యమును మనం ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవునిని మనం ఎలా వెతుక్కుతున్నాం? దేవుని వెతకడం అంటే ఆయన దగ్గరికి రావడం, ఆయనను సమీపించడం పూర్ణ హృదయముతో. ఈ పూర్ణ హృదయములో దేవునికి తప్ప మరి దేనికి స్థానము లేదు అని అర్థం. దేవుని శాసనమునకు తప్ప మరి దేనికి తావు లేదు అని అర్థం. ఈ పూర్ణ హృదయము అనేటువంటి ఈ సర్కిల్లో దేవుడే తప్ప మరి ఎవరు లేరు అని అర్థం. ప్రభువా, నేను నీ మీద ఆధారపడ్డాను అని అంటూనే మనుషుల మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు, డబ్బుల మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు, తమ సొంత జ్ఞానం మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు. దేవుని మీద ఆధారపడడం అని అంటే ఇంకా దేని మీద ఆధారపడకుండా ఉండడం. పూర్ణ హృదయం అని అంటే ఒకవైపు దేవునిలోనూ ఒకవైపు లోకంలోనూ వేసేది కాదు. ఒక అడుగేమో ఇక్కడ, ఒక అడుగు అక్కడ, ఒక మాట ఇక్కడ, ఒక మాట అక్కడ కాదు. పూర్ణ హృదయం అని అంటే కంప్లీట్గా, పరిపూర్ణముగా దేవుని మీదే ఆధారపడడం, దేవుని పైనే ఆధారపడడం, దేవునిలోనే జీవించడం. పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఎలా వెతుకుతున్నావు దేవుణ్ణి? అనుమానముతో, అవిశ్వాసంతో, భక్తిహీనతతో నువ్వు ఎంత వెతికినా ఆయన నీకు దొరకడు, ఆయన నీకు సమీపముగా రాడు. పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఈ ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉందాం. దేవుడి మాటలు మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించునుగాక. మహాగణుడైన తండ్రి, నీకు వందనాలు. ప్రియబిడ్డలందరినీ ఆశీర్వదించండి, బలపరచండి నాయనా. విన్న వాక్యమును గ్రహించి వాక్య ప్రకారంగా జీవించే ధన్యత ప్రియులైన బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, వారి ఉద్యోగ, వ్యక్తిగత, కుటుంబ జీవితాలను ఆశీర్వదించమని కోరుచు. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచు, ఎవరైతే రోగులుగా ఉన్నారో వారిని స్వస్థపరచు, ఎవరైతే నిరుద్యోగంతో ఉన్నారో వారికి ఉద్యోగం దయచేయి, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో ప్రభా వారికి వైవాహిక జీవితంలో ఒక జతను ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తూ, ఎవరైతే ప్రభు సంతానం లేకుండా ఉన్నారో వారిని సంతుగల ఇల్లాలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఎవరైతే నిరాశ, నిస్పృహ, వేదన, కరువు, బాధలో ఉన్నారో ప్రభా, ఇరుకులో ఉన్నారో, శోధనలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో వారిని తప్పించమని ప్రార్థిస్తూ, ప్రియబిడ్డలందరినీ కూడా నీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ధన్యకరమైన ఆశీర్వాదాలు ప్రియబిడ్డల జీవితాలు అనుగ్రహించమని కోరుచు. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థించి ప్రియబిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సదాకాలము ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. ఇట్లు ప్రభు సేవలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ కె ఆనందరావు, ఆదరణ పరిచర్యలు, నరసాపురం, జన్నూరు.